వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మారెళ్లపాడు పంప్ హౌస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశం. జనగామలో సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్యే పల్లాకు వినతి పత్రం అందజేత. పాముకాటు లక్షణాలపై యశోద వైద్యుల అవగాహన. ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోతే నిర్లక్ష్యం చేయొద్దని సూచన. ఎమ్మిగనూరులో రేషన్ బియ్యం తరలింపును అడ్డుకున్న జనసేన నేతలు. 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. అన్నవరం సత్యగిరి కొండపై పెళ్లి బృందంపై దాడి. 3 యువకులను అరెస్టు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనగామ జిల్లాలో తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా కమిటీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందించింది. లైసెన్స్డ్ సర్వేయర్లకు నెలకు కనీసం 30,000 గౌరవ వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది. ఎకరాకు చెల్లింపు విధానాన్ని రద్దు చేసి తమను సాంకేతిక సిబ్బందిగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. రూపాయలకి చేయండి, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అంటే మాకు దాదాపు 1.5 year టైం వేస్ట్ చేసేది. జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత సంవత్సరం ఈ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి మా అందరికి ఒక ఉద్యోగ భద్రత ఇస్తారని చెప్పేసి మమ్మల్ని అందరూ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మమ్మల్ని నడి రోడ్డు మీద పడేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ప్రభుత్వం పట్టించుకొని మాకు ఒక గౌరవ వేతనంగా 30,000 రూపాయలు మాకు కేటాయించి దాంతోపాటు జీవిత భద్రత అలాగే ఆరోగ్య భద్రత మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఈ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ సిస్టంలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నియామకాలు ఇవ్వకపోగా మాకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా మాకు తక్కువ డబ్బుతో వర్క్ చేయమని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా మేము పలు అధికారుల పైన గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళని అలాగే అధికార ప్రతినిధులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఎంత మాత్రం మాకు చెల్లించకపోవడం వల్ల మేమేం చేసామంటే మేము ప్రతి జిల్లాలోని అక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో సార్ ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లాలో టీడీపీ నేత నరసింహ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 24% తగ్గించారని విమర్శించారు. సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకి వెన్నుదన్నుగా నిలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారితో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఈ రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కట్టుబడి చట్టబద్ధంగా కూడా నిర్ణయం చేయడం, దానిపైన ఎన్నికలు పోతామనే విధంగా కూడా అక్టోబర్లో సెప్టెంబర్ ఆఖరు అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క వెనుకబడిన వర్గాలకి సంబంధించి రిజర్వేషన్ ని ఏదైతే అడ్డుకునే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వెనుకబడిన వర్గాలపైన ప్రధానమైన నాయకులు ఎవరైతే ఎదుగున్నారో యనమల రామకృష్ణుడు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా మన కొల్లు రవీంద్ర గారు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలుగు వారి ఎక్కువ భాగం వెనుకబడిన వర్గాలు అక్రమేతలుగా ఉన్న వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వెనుకబడిన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ లో 24% కుదించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి జగన్మోహన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మారెళ్లపాడు పంప్ హౌస్ పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాత్రి కూడా పరిశీలించారు. ఈ నెల 29న ప్రారంభానికి పనులు సిద్ధం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళిపోతున్నా నేను మళ్ళా అంటే మనం ఒకటి వాన్ చేసి ఒకటి రిటర్న్ ఆప్షన్ ఆన్ చేసినట్టు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్విజాన్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 5,000 మందికి అన్నదానం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. सआदत बहुत बहुत मुबारक, बड़ी खुशी और मसरत की बात है। अल्हम्दुलिल्लाह मस्जिद अल-विज़ान मरकज़ अहले सुन्नत शहर कलवाकुर्ती रात जश्न ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम का अज़ीम शान पैमाने पर जलसा सजाया गया और सुबह और जिनके आने की वजह से ये सारी इंसानियत को जुल्म व तशद्दुद से आज़ाद किया गया। आका अलैहिस्सलातु वस्सलाम की बरकतें हैं जो आज हम अहले ईमान हैं और अहले इस्लाम हैं। ये नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का ही सदका है। लिहाजा इतनी बड़ी नेमत पर हर साल अल्लाह तबारक व तआला के प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम के प्यारे आका. రంగారెడ్డి జిల్లా కర్తాల మండలం మైసిగండులో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, సిడబ్ల్యూఎస్ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశచంద్ర రెడ్డి, పొల్యూషన్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్ పాల్గొన్నారు. తీజ్ పండుగ ప్రకృతిని ఆరాధించే విశిష్టమైన పండుగని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నాకు బ్యాక్గ్రౌండ్ అందరు పడతారు.
కర్నూలు జిల్లా ఎమ్మికనూరు శివారులో నుంచి ఎర్రకోటకు బోలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటాల రేషన్ బియ్యాన్ని జనసేన నాయకులు పట్టుకున్నారు. జనసేన నాయకుడు చల్లవరుణ్ వాహనాన్ని వెంపడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన తరలించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రేషన్ బియ్యాన్ని ఒక మాఫియాగా ఏర్పడి ఎమ్మిగనూరులో ఒక టీము దీన్ని అమ్ముకోవడం జరుగుతుంది. రేషన్ డీలర్ షాపుల్లో మాత్రము ప్రజలకి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాత్రమే బియ్యం ఇచ్చి 5వ తారీఖు నుంచి బియ్యం లేవు, బియ్యం అయిపోయినాయని చెప్పి ఈ విధంగా అమ్ముకుంటున్నారు. ఇది మా మంత్రి గారు ఎవరైతే జనసేన పార్టీ నాయకులు పిఎల్సి చైర్మన్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో, మనోహర్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఈ అన్యాయం జరగకూడదు, పేదవాడికి ఈ రేషన్ బియ్యం కరెక్ట్గా వెళ్ళాలి, పేదవాడికి రేషన్ బియ్యం వెళ్ళాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి, ఎక్కడ ఏ అవినీతి జరిగినా కూడా సహించేది లేదని చెప్పేసి మా నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నప్పటికీ ఎమ్మిగనూరు పరిధిలోనే కాదు జిల్లా మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ అవినీతి, ఎక్కడ జరిగితే పేదవాడికి జరగకుండా పేదవాడికి అందకుండా ఈ విధంగా ఒక మాఫియా తయారైపోయి ఆ మాఫియా ఈ బియ్యాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే దీనికి విజిలెన్స్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు పాము కాటు ప్రభావాలపై మీడియా సమావేశం నిర్వహించారు. పాము విష ప్రభావంతో ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చని తెలిపారు. వీటిని గుండెపోటుగా భావించకుండా వెంటనే సమగ్ర వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. వంగూరుకు చెందిన 48 ఏళ్ల శేఖర్ కు అందించిన అత్యవసర చికిత్స వివరాలను వైద్యులు వెల్లడించారు. స్నేక్స్ లో 2 లక్షణాలు కూడా కలిపి రావచ్చు. అంటే వాళ్ళకి న్యూరోటాక్సిక్, హెమటోటాక్సిక్ 2 కలిపి కూడా ఉంటాయి. కాకపోతే మనం ఇచ్చే విరుగుడు మందు ఈ 4 రకాల పాయిజనస్ స్నేక్స్ కి న్యూట్రలైజ్ చేసేటట్టు 4టికి కలిపింది ఉంటుంది. దానికోసం సపరేట్ గా ఉండదు. పాము కరవగానే అది ఏ పాము ఏంది అని తెలుసుకోవడానికి ఆ పాము వెనుక పోవాల్సిన అవసరం లేదు. మనకు పాము కరిసింది, లక్షణాలు ఉన్నాయంటే దాని తీరుగా యాంటీ స్నేక్ వెనం అనేది ఇస్తే రిజల్ట్ టైంలో ఇస్తే చాలా బాగుంటుంది. మమతా హాస్పిటల్ అండ్ మహితా హాస్పిటల్కి వస్తుంది. సో మన శేఖర్ గారు ఫస్ట్ యాక్చువల్లీ నాకు పంపించింది బేసికలీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పి వచ్చారు నా దగ్గరికి. పల్స్ రేట్ పడిపోయింది, హార్ట్ వీక్ ఉందని వచ్చారు సంతోష్ చెప్పినట్టు. సో అన్ని హార్ట్ బీటింగ్ డౌన్ కావడం లేదా హార్ట్ వీక్ కావడం కానీ అన్ని హార్ట్ ప్రాబ్లమ్సే కాదు, కొన్నిసార్లు వెరీ రేర్గా స్నేక్ బైట్. ఈ స్నేక్ బైట్ ఏం చేస్తుందంటే మనకి హార్ట్ మజిల్ ఇన్ఫెక్షన్ చేస్తుంది, మయోకార్డైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. లేదా కొందరికి ఏమైతే అంటే సడన్ గా మన బాడీలో క్యాటకోలమిన్స్ అని రిలీజ్. హైదరాబాద్ జేఎన్టీయూ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ సైగ్నస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై సేవలను ప్రారంభించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలతో నాణ్యమైన సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని ఆయన అన్నారు. So Cygnus was known for gastro all these years. So now we have started a multi-specialty hospital round the clock, and it's like a neighborhood hospital for the whole community. And we are going to start a new camp for the society people, like free medicines and free consultations, including subsidized pricing for the investigations, and kindly utilize these facilities. And it's like a neighborhood hospital, and we are totally flexible in all the prices too. And round the clock consultants are available from 8 a.m. to 8 p.m. So that's it. It's like a new venture for me, and everything goes good. We'll be opening a couple of more hospitals. 8 a.m. to 8 p.m. and morning 24 hours cover. 24 hours. It's critical care services will be there. Emergency services will be there 24/7. Consultants will be available from 8 a.m. to 8 p.m. It's like anywhere.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం సిర్నంపదూరు గ్రామం సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద పేకాట ఆడుతున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో దాడి చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జూదం, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. కాసలేడు కాసు ఎవరికి పర్ కౌంట్ పన్ను 1 2 3 4 5 6 వంటికి ఇది 5 బండ్లు ఉన్నాయి. ₹1,00,000 పెన్షన్ పడతాను మొత్తం ఎంత? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ఇరుముడి సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉండటాన్ని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలను ప్రతికూలంగా చూపించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా సమాజంపై ప్రభావం చూపే మాధ్యమమని, ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇరుముడి సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ ఇరుముడి సినిమాలో ప్రధానంగా మేము అభ్యంతరం వ్యక్తం చేసేవి, ఆ సీన్లు తొలగించమని కోరేవి ఏంటంటే రెండే అంశాలు. ఒకటే, మన సీలేరు ప్రాంతం, పాడేరు నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలని నేరుగా చూపించటం. అంతేకాకుండా విద్యార్థుల్ని ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్తో ఆ పిల్లల్ని చూపించడానికి మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒక మహిళా టీచర్ని ఈ సినిమాలో ఒక ప్రతినాయకురాలు పాత్రగా చూపించడాన్ని కూడా, ఆమె పాత్రనే క్రూరంగా చూపిస్తూ ఆమె యొక్క పిల్లల్ని ట్రాప్ చేసి ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి అటు నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పంపించటం అనే వైపు అంత క్రూరంగా ఒక ఉపాధ్యాయురాలని సినిమాలు ఆ విధంగా చూపించడం చాలా దుర్మార్గం అని కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సినిమా అనేది ఈ రోజున సమాజాన్ని మార్పు చేయటంలో ఒక బలమైనటువంటి మాధ్యమంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనకున్నటువంటి హీరోలు ఏదైనా ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు యువకులు ఆ పాత్రలో మేము కూడా పెద్ద అయిన తర్వాత అలాగా అవ్వాలని, అంటే ఒక పోలీసు ఆఫీసర్గా కానీ, లేదంటే లాయర్గా కానీ, లేదా డాక్టర్గా కానీ హీరో కనుక పాత్రలో ఉంటే యువకులు కూడా మేము కూడా ఆ పాత్ర పోషించాలి అనే ఒక కాకినాడ జిల్లా అన్నవరం సత్యగిరి కొండపై పెళ్లి బృందంపై 3 యువకులు దాడికి పాల్పడ్డారు. మద్యం సేవించి కారులో వెళ్తున్న యువకులు వాగ్వాదానికి దిగి పెళ్లి బృందంలోని మహిళలపై కర్రలతో దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. సెక్యూరిటీ గార్డు పైన దాడి చేసిన యువకులను హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు 3 అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతనాకులూరు మండపంలోని వెలుగు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై బయో రీసెర్చ్ సెంటర్ యాజమాన్యానికి 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాషాయాల తయారీ విధానంపై ఎఫ్ఎంటీలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారులు కొమ్మలపాడు, ఏల్చూరు,
దంగడమల్లి, యూనిట్ల పీఆర్సీ యజమానులు పాల్గొన్నారు. కొంతమంది ఏం చేస్తారు, విత్తనానికి అలా కాకుండా అక్కడ రైతు కాకుండా మీరు కూడా కూరగాయలు కానీ ఏ పంట వేసినా ఒక ప్రోపు కోసుకొని తర్వాత పంట మొత్తాన్ని విత్తనాన్ని వదిలేసేయాలి. అలా విత్తనాలు కావడం వల్ల సొంత విత్తనాలు మనమే తయారు చేసుకుని మన బీఆర్సీలోనే భద్రపరచుకోవచ్చు. బీఆర్సీ ఇన్పుట్స్ ధనం సొంత చుట్టుపక్కల రైతులకు 10 మంది పొలాలు కట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేయించాలి. 10-15 మంది రైతులకి ఒకే చోట బ్లాక్ ఏర్పాటు చేయడం వల్ల పంటను పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఒకే పొలం కలిగి 10 నుంచి 15 మంది రైతులు ఒక బ్లాక్ గా ఏర్పడి ఒకే విత్తనం వేసుకొని అందరూ కలిసికట్టుగా సామూహికంగా ఇన్పుట్ తయారు చేసుకొని ఒక కంపార్ట్మెంట్ బ్లాక్ గా ఏర్పడి చేస్తే ఎటువంటి తెగులు కానీ పురుగులు కానీ ఆశించదు. అంటే అందరూ కలిసికట్టుగా ఒకేసారి ఏదైనా రసాయనాలు స్ప్రే చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కల్లుగీత కార్మికులు ధర్నా నిర్వహించారు. కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టు నుంచి పడి మృతి చెందిన లేదా గాయపడిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఆదరణ పథకం కింద పనిముట్లు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఒకటి చనిపోయిన వాళ్ళు, 2 వికలాంగులు, 3 తాత్కాలిక వికలాంగులు. అంటే శాస్త్రీయ వికలాంగులు, తాత్కాలిక వికలాంగులుగా 3 రకాలుగా ఎక్స్గ్రేషియా ఇచ్చేవాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా. కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలుగా కానీ 3 సంవత్సరాలుగా కల్లుగీత కార్మికులు అనేక మంది చెట్టు మీద పడిపోతే, ఉదాహరణకి యేసుబాబు అని ఉల్లిపాల్లో చెట్టు మీద పడిపోయాడు. ఒక్కడికి ఎక్స్గ్రేషియా ఇవ్వటం లేదు. మత్స్య కార్మికులు ఇచ్చారు మొన్న, ఇట్లాగే పడవల వల్ల ప్రమాదం జరిగితే. కానీ సంతోషమే. కానీ మేమేం చేసాం, గీత కార్మికులు కూడా అనేక కుటుంబాలు ఈదులు పడితే ఆదుకోరా, ఆ రకంగానే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మన రాష్ట్రంలో కల్లుగీత వృత్తి దిగజారిపోతా ఉంది. పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో కల్లుగీత వృత్తి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం అధ్యయనం చేసి ఆ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి అవుతుంది, మన రాష్ట్రం ఎందుకు దిగజారుతుంది అధ్యయనం చేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో క్షేత్ర సంరక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 60 లక్షల పురస్కారాల నిధులతో పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో 30 లక్షలతో నిర్మించనున్న నూతన భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జనరల్గా జీతంలో నుంచి పిల్లలకు పెట్టాలన్నా, ఆ స్కూల్కి ఏదన్నా చేయాలన్నా కూడా 1 నిమిషం ఆలోచిస్తారు. ఆ వచ్చే జీతంలోనే తన పిల్లల్లాగా వారికి మంచి వసతులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు
అది విలువ 30,000 రూపాయలన్నా కూడా చాలా పెద్ద అమౌంట్. వారి సొంత డబ్బులతో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ స్కూలు పిల్లలకు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించినందుకు మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఆ సోదరిమణిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేసినమన్న సంగతి మీకు తెలియదు కాదు. విద్యలో ఏదో రొటీన్గా నా కొడుకు ఇంజనీరింగ్ చేశాడనో, డాక్టర్ చదివారనో, ఇంజనీరింగ్ లా చదివారనో, చార్టర్డ్ అకౌంట్ అయ్యారనో అన్నదానితో పాటుగా టెక్నికల్ విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.